వరుస కరువులతో ఇబ్బందులు పడుతున్నటువంటి అనంతపురం జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రానకు ముందు ఈ జిల్లా ప్రజలకు అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ప్రతి ఎకరాకు కూడా నీరు ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు హంద్రీనీవా నుంచి ఉన్నటువంటి 3,50,000 ఎకరాలకు ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ మన కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. ఎన్నో పోరాటాలతో సాధించుకున్నటువంటి హంద్రీనీవా పథకానికి ఈరోజు మంగళం పాడే పద్ధతుల్లో కూటమి ప్రభుత్వము ఇవాళ మొత్తం అంతా కూడా లైనింగ్ చేస్తూ ఉంది. జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు, పనులు అడ్డగిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఏమాత్రం కూడా వెనక్కిపోకుండా మరి లైనింగ్ వేయడానికి ముందుకు పోతూ ఉంది. దానివల్ల అనంతపురం జిల్లా రైతాంగానికి ఉరితాలు బిగించినట్టనేసి ఇవాళ మేము అభిప్రాయపడతా ఉన్నాం. అందుకోసం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంశం పైన మేము కూడా ఈవేళ పరిశీలన చేయడానికి పోతా ఉన్నాం. ముఖ్యంగా ఈవేళ మన అనంతపురం జిల్లాకి హంద్రీనీవా అదేవిధంగా తుంగభద్ర నుంచి నీళ్లు రావాలి. మరి హెచ్ఎల్సి పరిస్థితి ఈవేళ మనం చూస్తూ ఉన్నాం. కాలువ అంతా కూడా పూర్తిగా దెబ్బతినడం వల్ల పూర్తి స్థాయిలో నీరు రానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చివరి ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ అనంతపురం జిల్లాలో వస్తూ ఉంది. అందుకోసం ఇవాళ మన ఈ యొక్క హెచ్ఎల్సి కెనాల్కు సంబంధించి మరి తక్షణమే లైనింగ్ మరి చేయమని మేము ఎన్నో దఫాలుగా అడుగుతూ ఉంటే అక్కడ లైనింగ్ చేయకుండా ఇవాళ మొత్తము ఈ యొక్క హంద్రీనీవాకి లైనింగ్ చేస్తూ ఉన్నారు. హెచ్ఎల్సికి లైనింగ్ చేసి చివరి ఆయకట్టుకు నీరు ఇవ్వాలని మరి రైతులందరూ కూడా కోరుతూ ఉంటే దాన్ని పెడిచేవని పెడతా ఉన్నారు. ఆ కాలం అంతా కూడా మొత్తం పాడైపోయింది. దాన్ని మొత్తం అంతా కూడా కాలని మరి పూర్తి చేయాలని చెప్తే మరి లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పిఏబిఆర్ మోపిడి దగ్గర డీప్ కట్ నుంచి ఇవాళ పిఏబిఆర్కి రావాల్సినటువంటి కాలం అంతా కూడా ధ్వంసం అయిపోయింది. ఇవాళ పిఏబిఆర్కి నీళ్ళు రానటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవాళ పిఏబిఆర్ ద్వారా ఇవాళ త్రాగునీరుతో పాటు 49 చెరువులకు నీరు ఇవ్వాలి. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పోతూ ఉంది. అదేవిధంగా అందుకోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఈ హంద్రీనీవాకు సంబంధించి అదేవిధంగా హెచ్ఎల్సి కెనాల్కు సంబంధించి దీనిపైన పరిశీలన చేసి మరి భవిష్యత్తులో దీని మీద పోరాటం చేయడానికి మరి రైతు సంఘం ముందుకు ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈవేళ మరి కరువు ఉన్నటువంటి నేపథ్యంలో గత సంవత్సరంలో పంటలన్నీ కూడా పూర్తిగా నష్టపోయినాయి. మరి ఇప్పుడు వర్షాలు వచ్చినాయి, రైతులందరూ కూడా సేద్యాలు చేసుకున్నారు. కానీ విత్తనాలు సక్రమంగా లేవు ఎక్కడ కూడా. ఇవాళ అనంతపురం జిల్లా లాంటి కరువు ప్రాంతంలో 90% సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వేరుశెనగ కావచ్చు, కంది కావచ్చు, పత్తి కావచ్చు, అలసందలు కావచ్చు, పెసలు కావచ్చు, ఇవన్నిటి కూడా మరి 90% సబ్సిడీతో ఇవ్వాలి. ఇప్పుడు కేవలం వేరుశెనగ 40% సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. ఆ 40% సబ్సిడీ కూడా ఏమవుతూ ఉంది, ఇవాళ బహిరంగ మార్కెట్లో వేరుశెనగ ఎంత ఉందో ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీతో కలుపుకున్న అదంతా కూడా సేమ్ అట్లనే ఉంది. అంటే ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అంతా దళారులకు పోతూ ఉంది. మేము గతం నుంచి చెప్తా ఉన్నాం, మీరు ఎంత ఈ యొక్క వేరుశెనగకు సంబంధించిన సబ్సిడీ అంతా దళారులు పాలవుతూ ఉంది తప్ప రైతులకు చేరడం లేదు. అందుకోసమే 90% సబ్సిడీతో ఈ జిల్లా ప్రజలకు రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈవేళ ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉంది. మరి ఈవేళ ఎన్నికల్లోకి రాకముందు పవన్ కళ్యాణ్ గారు ఈ అనంతపురం జిల్లాలోనే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతు కుటుంబాలకు తన సొంత డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అనంతపురం జిల్లాలో నిన్న ఒక రైతు చనిపోయినాడు, అంతకుముందు ఒక రైతు చనిపోయినాడు. అంటే ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. కానీ ఈ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరు కూడా వారికి భరోసా కల్పించలేకపోతూ ఉన్నారు. అంటే అధికారంలో ఉన్నప్పుడేమో వాళ్ళు గుర్తు రారు, అధికారం లేనప్పుడు మాత్రం వాళ్ళు గుర్తుకు వస్తూ ఉన్నారు. అందుకోసం ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకు తక్షణమే ప్రభుత్వం కూడా వాళ్ళకి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ హార్టికల్చర్కి సంబంధించి ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. రాయలసీమ అంతా హార్టికల్చర్ అబ్బు చేస్తూ ఉంటారు, అనంతపురం హార్టికల్చర్ అబ్బుగా చేస్తామన్నారు. కానీ ఇంతవరకు కూడా దానికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. అంటే మనం చూసినాం, మన గతంలో అన్ని రకాల కూడా హార్టికల్చర్ పంటలన్నీ కూడా మామిడి కావచ్చు, చీనీ కావచ్చు, టమోటా కావచ్చు, మొత్తం అంతా కూడా రేట్లు లేక ఎప్పుడూ లేనటువంటి పద్ధతులు ఇవాళ మొత్తం అంతా కూడా ధరలన్నీ కూడా పతనమయ్యి ఇవాళ బజార్లో పారేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఆ పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది, మీరు ధరల స్థిరీకరణ నిధి ద్వారా వాటిని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి ఎక్కడ కూడా కొనుగోలు చేయలేకపోవడం వల్లనే వాళ్ళకి మార్కెట్ సౌకర్యం లేకపోయినా పంటలన్నీ కూడా ఇవాళ మరి పారేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఇవాళ అనంతపురంలో రాష్ట్ర స్థాయి హార్టికల్చర్ నిర్వహించి మేము తీర్మానాలు చేశాం. దానికోసమే వెంటనే ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి, అదేవిధంగా శీతల గిడ్డంగులు కూడా ఏర్పాటు చేయమని కూడా మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే ఇవాళ హార్టికల్చర్ డెవలప్ చేయాల్సినటువంటి
పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఆ రకమైనటువంటి చేయాలి. కానీ దుర్మార్గంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క జ్యూస్కు సంబంధించినటువంటి దాంట్లో ఫ్రూట్ జ్యూస్ మీద 50% GST వేస్తూ ఉన్నారు. అసలు ఇది ఏమన్నా మరి దాంట్లో ఏమన్నా అర్థం ఉందా? రైతులకు సంబంధించినటువంటి ఈ యొక్క దీనికి సంబంధించి దీన్ని డెవలప్ చేయాల్సింది పోయి ఇంకా దాని మీద భారం మోపే పద్ధతుల్లో ఫ్రూట్ జ్యూస్ మీద 50% GST వేస్తే ఏ రకంగా హార్టికల్చర్ రైతులు ముందుకు పోతారో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. అందుకోసం ఈ యొక్క GSTని కూడా 50% తొలగించి ఆ రకంగా హార్టికల్చర్కి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా ఈ యొక్క విత్తనాలు ఎరువులకు సంబంధించి కూడా మరి ధరలకు సంబంధించిన నియంత్రణ ఉండాలి. దాని ద్వారా అట్లా చేయడం ద్వారా రైతులకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రకంగా రైతాంగానికి ఉపయోగపడే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. లేకపోతే ఈవేళ రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని మరి హెచ్చరిస్తా ఉన్నాం.